యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలోని పాతగుట్ట రోడ్డు బాధితులకు న్యాయం జరిగే వరకు పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కర్రె వెంకటయ్య పాపట్ల నరహరిలు అన్నారు. పాతగుట్ట రోడ్డు బాధితులకు తగిన నష్టపరిహారం చెల్లించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం యాదగిరిగుట్ట పునర్నిర్మాణం జరిగిన సమయంలో రోడ్లు, ఇండ్లు కోల్పోయిన వారికి తగిన నష్టపరిహారాన్ని అందించిన తర్వాతనే పునర్నిర్మాణ కార్యక్రమాలను నిర్వహించాలని అన్నారు. అదే తరహాలో ప్రస్తుతం పాతగుట్ట రోడ్డు బాధితులకు కూడా తగిన నష్టపరిహారం పూర్తి స్థాయిలో అందించాలని అన్నారు. వాళ్ళు చేసేది ఎంత 22 ఫీట్లు, మెయిన్ 22 ఫీట్ల రోడ్ వేస్తున్నారు. 50 ఫీట్లు తీస్తా అంటారు. మరి 50 ఫీట్లు తీస్తున్నాము, మాకు నష్టపరిహారం కట్టియాలి కదా. మెయిన్ రోడ్కి ఇచ్చినటువంటి నష్టపరిహారము జాగియాలి, డబ్బులు ఇవ్వాలి. ఈ కార్యక్రమానికి మరి రోడ్డు బాధితులు, పార్టీ నాయకులు ప్రతి ఒక్కరు పాల్గొని వారికి అండగా నిలుస్తానని మరి తెలియజేస్తా ఉన్నాం. మరి వాళ్ళ గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 20 ఫీట్లు తీసి మరి ఏదైతే నిధులు కేటాయించి ఆ పనుల కోసం ప్రారంభించే అవకాశం ఉండే మరి ప్రభుత్వం కోల్పోయిందాం. మరి ప్రభుత్వంలో లేం కాబట్టి ఇవాళ అధికారంలోకి వచ్చినటువంటి మరి కాంగ్రెస్ పార్టీ మరి వాళ్ళ 25 చేయడం వల్ల మరి ఇండ్లు, షాపులు కోల్పోయి ఇక్కడ ఏదైతే బాధితులకు చాలా ఇబ్బందులు జరిగే పరిస్థితి ఉంది. కాబట్టి వారికి నష్టపరిహారం గత ప్రభుత్వం ఏదైతే ఇల్లు, షాపు, మడికి ఏదైతే ఇచ్చిందో అదే ప్రకారంగా నష్టపరిహారం ఇచ్చి ఇక్కడ బాధితులను ఆదుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఇవాళ ఏదైతే ఈ పాతగుట్ట చౌరస్తా బాధితులను మరి కార్యక్రమానికి రానియకుండా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు పోలీసులు కలిసి మరి వాళ్ళకు బెదిరింపులకు గురి చేసి ఈ కార్యక్రమానికి హాజరు కాకుండా మరి వాళ్ళను బెదిరిస్తూ ఉన్నారు. మా పాతగుట్టకు నా ఇల్లు సగం పోతున్నది. నాకు నష్టపరిహారం ఇవ్వకుండా ఇంచు మాత్రం కదిలేదు లేదు. మరియు బీఆర్ఎస్ పార్టీ వచ్చి నిలబడ్డందుకు, అండగా ఉన్నందుకు వాళ్ళకు హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తుంది. మరి పాతగుట్ట చౌరస్తా నుండి పాతగుట్ట వరకు మంజూరైనటువంటి రోడ్డు వెడల్పు కార్యక్రమంలో నష్టపోయిన బాధ్యులకు వెంటనే గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు ఏ విధంగా అయితే చెల్లింపులు చేసిరో ఈరోజు కూడా వారు నష్టపోయిన వాళ్ళకి అదేవిధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లించాలి. దానికి మన బీర్లైలే గారు, ప్రభుత్వ విప్పు గారు ముందుండి ఇప్పియాలి. ఎందుకంటే గతంలో మీరు అన్యాయం చేస్తున్నారు, బాధితులను అన్యాయం చేస్తున్నారు, షాపులు లేవు, ఇవి ఇవ్వాలి అవి ఇవ్వాలి అన్నోళ్ళు ఇవాళ మరి ముఖ్య ఎమ్మెల్యే గారు తొత్తులైన కొంతమంది మరి ప్రతిపక్షాలు అమ్ముడు పోయి ఈరోజు మరి అధికార పార్టీకి సపోర్ట్ చేస్తున్నాయి తప్ప మరి నష్టపోయిన బాధితుల తరఫున ఎవరు